సతీదేవినే చూస్తూ ఉంటాడు. శివుడు నవ్వుతూ ఆ మంచుగడ్డ మీద చెయ్యి పెట్టగానే ఆ మంచుగడ్డ అంతా పగిలిపోతుంది. సతీదేవి నీరసంతో పడిపోతూ ఉండగా శివుడు ఆయన చేతులతో సతీదేవిని పట్టుకొని ఆమె వైపు చూస్తూ, నీ కోసం ఎన్ని సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నాను తెలుసా సతీ? నా కోసం నువ్వు వచ్చావు అనుకుని నా తపస్సు మానేసి నీ కోసం పరిగెత్తుకుంటూ వచ్చాను. నువ్వేమో నా కోసం తపస్సు చేస్తూనే ఉన్నావు. నీ తపస్సుకి భంగం కలిగించకూడదు అని ఆ రోజు నుండి ఈ రోజు వరకు నీ ముందే కూర్చొని నువ్వు ఎప్పుడెప్పుడు కళ్ళు తెరుస్తావో అని ఎదురు చూస్తున్నాను సతీ అని అంటాడు. అది వినగానే సతీదేవికి ఆనందంతో కళ్ళలో నుండి ఆనంద బాష్పాలు వస్తాయి. సతీదేవి లేచి శివుడిని గట్టిగా కౌకిలించుకుంటుంది. స్వామి, నన్ను వివాహం చేసుకుంటారా అని అనగా శివుడు నవ్వుతూ, ఆ మాట కోసమే ఎన్నో యుగాల నుండి ఎదురు చూస్తున్నాను దేవి. నీకు ఏ కష్టం రాకుండా, నువ్వు ఏ ఇబ్బంది పడకుండా, నీకు ఒక్క చిన్న దెబ్బ కూడా తగలకుండా ఎన్ని యుగాలైనా నిన్ను చూసుకుంటాను. ఎన్ని జన్మలు ఎత్తినా కూడా నేను నిన్ను మరిచి ప్రేమను పొందడానికి కఠోరమైన తపస్సు చెయ్యాలి అని నందికి చెబుతుంది. అమ్మా, అవసరం లేదు, మీ కోసమే శివయ్య కోట్ల సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నాడు అని ఎంత చెప్పినా కూడా లేదు, నేను శివుడికి తపస్సు చేసి ఆయన ప్రేమ పొందుతాను అని కైలాస పర్వతం మీద ఎక్కువగా మంచు పడే ప్రాంతంలో బిల్వ చెట్టు కింద కూర్చొని శివుడి ప్రేమను పొందడానికి కఠోరమైన తపస్సు చేస్తూ ఉంటుంది. కళ్ళు తెరవకుండా రోజుకు ఒక్క బిల్వ ఆకు తింటూ తపస్సు చేస్తూ ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత ఆహారం కూడా ఏమీ తీసుకోకుండా తపస్సు చేస్తూనే ఉంటుంది. సతీదేవి చుట్టూ మంచు ఏర్పడిపోయి ఉంటుంది. ఆమె మంచు గడ్డలో గడ్డ కట్టకపోయి ఉంటుంది. అయినా కూడా ఆమె ఆపకుండా తపస్సు చేస్తూనే ఉంటుంది. అలా కొన్ని సంవత్సరాలు గడుస్తాయి. సతీదేవి మదిలో బాధపడుతూ ఉంటుంది. నా తపస్సుకి శివుడు మెచ్చలేదు, నన్ను వివాహం చేసుకోవడం శివుడికి ఇష్టం లేదు అని బాధపడిపోతూ, శివుడు లేని జీవితం నాకు ఎందుకు, నేను ఆత్మహత్య చేసుకుంటాను అని బాధపడిపోతూ కళ్ళు తెరుస్తుంది. ఆమె కళ్ళు తెరవగానే ఆశ్చర్యపోతుంది. ఎందుకంటే ఆమె ముందు శివుడు కూర్చొని నవ్వు అయితే భూమిని తాకుతుందో అప్పుడు వెంటనే నందీశ్వరుడు సరి వేగముగా పరిగెత్తుకుంటూ వస్తాడు. ఆ వేల మంది భటులని కొమ్ములతో గుద్దుతూ మొత్తం అందరినీ చంపేస్తాడు. అలా నంది రక్తంతో తడిసిపోయి నడుచుకుంటూ సతీదేవి దగ్గరికి వచ్చి మోకాళ్ల మీద పడిపోయి, తండ్రి తల్లి వెళదాము అని చెబుతాడు. సతీదేవి నంది మీద కూర్చొని మన తండ్రి దక్షుడి వైపు చాలా బాధతో చూస్తూ, తండ్రి, మీ మనసు మారాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరు ఎప్పటికైనా శివుడి మీద అభిప్రాయం మారాలి అని అనుకుంటున్నా. మీరు ఇంకొకసారి శివుడిని అవమానిస్తే నేను మీ కూతురులాగా బ్రతకను అని చెప్పి కైలాస పర్వతం వైపు బయలుదేరుతుంది. ఇదంతా దక్షుడు చూసి పట్టరాని కోపంతో ఊగిపోతూ, ఇక ఇది నా కూతురే కాదు, ఈ రోజు నుండి ఇది చచ్చిన దానితో సమానం అని గట్టిగా అరుస్తాడు. సతీదేవి మాత్రం ఆనందంతో నంది మీద కూర్చొని కైలాస పర్వతం ఎక్కుతుంది. సతీదేవి మెల్లగా నడుచుకుంటూ శివుడి దగ్గరికి వెళుతూ ఉంటుంది. ఆమె మదిలో ఒక సందేహం ఉంటుంది. నేను ఆదిశక్తి అని శివుడికి తెలుసో తెలియదో, నన్ను ఈ రూపంలో చూసి ఆయనకు నచ్చకపోతే ఎలా?